అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు, పనికిమాలినోడు, దరిద్రుడు, దోపిడీ రివర్స్ టెండరింగ్ విధానంతో రాష్ట్రంలో ఉన్న జాతీయ ప్రాజెక్టులే లేక ప్రభుత్వ రంగ సంస్థలు లేక రోడ్లతోనే ఆగలేదు. ఈ దుర్మార్గుడు దోపిడీ విధానం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తాకింది. ఈ దుర్మార్గుడు ధర్మారెడ్డి అనే ఒక దరిద్రపు పనికిమాలిన ఆఫీసర్ అడ్డు పెట్టుకొని అక్కడ లడ్డూ ప్రసాదం తయారు చేసేదానికి ఏదైతే ఆవు నెయ్యి వినియోగిస్తారో నందిని అనే బ్రాండ్తో వచ్చే ఆవు నెయ్యి టెండర్ని క్యాన్సిల్ చేసి అతి తక్కువ రేటుకి ఎవరో కొన్ని పనికిమాలిన సంస్థలు నెయ్యి అందిస్తామని చెప్పి కమిషన్ల కోసం దేవుడికి అందించే ప్రసాదంలో కూడా ఈ దుర్మార్గుడు దోపిడీ విధానం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తితో వచ్చే భక్తులకి అన్నప్రసాదం, దాంట్లో కూడా నాణ్యత లోపం. లడ్డులో కానీ అన్నప్రసాదంలో కానీ నాణ్యత లోపం అంటే ఏంటి? అవి తయారు చేసే విధానానికి వినియోగించే వస్తువులు నాణ్యత లేని వస్తువులు కొంటేనే కదా ఆ వస్తువుల్లో నాణ్యత తగ్గేది. ఈరోజు మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిపై అవాకులు చవాకులు వేలే భూమా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొన్ని కోట్ల మంది భక్తులు సందర్శించి ఉంటారు. వాళ్ళ వద్దకు వెళ్దాం. తిరుపతి లడ్డులో కానీ అన్నప్రసాదంలో కానీ నాణ్యత తగ్గిందా లేదా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీకైనా మాకైనా ప్రజలే నాణ్యతలు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజల చెప్పులతో కొడతారు. ఎందుకంటే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్నే కాకుండా దేవుణ్ణి కూడా బస్టు పట్టించే విధంగా, దేవస్థానాలను కూడా సర్వనాశనం చేసే విధంగా మీ పరిపాలన ఏ విధంగా కొనసాగిందనేది ఒకటొకటిగా ఇప్పుడే బయటకు వస్తా ఉన్నాయి. తొందరపడొద్దు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీరు చేసిన దోపిడీ విధానాన్ని బయటకు తీసుకొచ్చింది. మీరు తొందరలోనే చెప్పుకూడు తినబోతా ఉన్నారు. ఈ లోపు కనుక మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల వద్దకు వచ్చి తేల్చుకుందాం. రండి, ప్లేస్ మీరు చెప్పండి. ఏ ప్రాంతమైనా, ఏ భక్తుడి దగ్గరనే వెళ్దాం. మీరు చేసిన దోపిడీని మేము బయట పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను.